హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం స్టాక్ని తీసుకుందాం. ఇది నిఫ్టీ 50లో ఉంటుంది. ఈ వీడియో చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ కోసం మీ నాలెడ్జ్ పర్పస్ కోసమే, కానీ ఏదైనా కొనాలి అమ్మాలి అనుకుంటే మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాని తీసుకున్న తర్వాత మాత్రమే మీరు పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే స్టాక్ వచ్చి లార్సన్ అండ్ టూబ్రో, ఎల్ఎన్టీ. ఎల్ఎన్టీ నిఫ్టీ 50లో ఒక స్టాక్ కన్సిస్టెన్సీ రిటర్న్స్ ఇస్తూ ఉంటుంది అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మై ఫేవరెట్ స్టాక్. మీరు ఎవరిని అడిగినా కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఎల్ఎన్టీ అనేది ఒకటి స్టాక్ డెఫినెట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ ఓవర్ విషయానికి వస్తే అసలు సర్వీస్ ఏమేమి చేస్తుందంటే ఎల్ఎన్టీ హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్, రియాక్టర్స్, హీట్ ఎక్స్చేంజర్స్, డీజిల్ రియాక్టర్, రీజనరేటరు, సాల్ట్ బాత్ రియాక్టర్, ఆక్సిడేషన్ రియాక్టర్, కన్వర్టర్స్, లార్జ్ వెజల్స్, కాలమ్స్, ఇలాంటివన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ప్రజెంట్ వీళ్ళకి 176 ఓపెన్ ఆటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, హెవీ ఎక్విప్మెంట్లో, లైక్ క్రిటికల్ ఎక్విప్మెంట్స్. సో నెక్స్ట్ ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ ఫ్రెండ్స్ ఇన్ హెవీ మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్ ఈపీసీ విషయానికి వస్తే ఈపీసీ మీకు ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్. ఎల్ఎన్టీ అంటే కన్స్ట్రక్షన్ ఎంత స్ట్రాంగ్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, సబ్స్టేషన్ కన్స్ట్రక్షన్స్, నెక్స్ట్ పెద్ద పెద్ద కంపెనీల కన్స్ట్రక్షన్, రోడ్ కన్స్ట్రక్షన్, మెట్రో కన్స్ట్రక్షన్, హైదరాబాద్ మెట్రో, ఢిల్లీ మెట్రో, బాంబే మెట్రో, ఇలా అన్ని మెట్రో స్టేషన్లు కూడా ఎల్ఎన్టీని కన్స్ట్రక్ట్ చేసిన ఫ్రెండ్స్. సో వన్ ఆఫ్ ది ఈపీఎస్సి స్ట్రాంగ్ కంపెనీ ఇన్ ది వరల్డ్, నాట్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ ఎల్ఎన్టీ ఇంకో డివిజన్ ఏంటంటే ఫ్రెండ్స్ డిఫెన్స్లో కూడా ఎల్ఎన్టీ అనేది సప్లై చేస్తూ ఉంటుంది, మెటీరియల్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది, షిప్ యార్డ్స్లో కన్స్ట్రక్షను, నెక్స్ట్ మన ఏదైతే డిఫెన్స్ సెక్టర్ ఉందో దానిలోనూ యూజ్ చేస్తూ ఉంటుంది. శాటిలైట్ సెక్టార్కి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, లేదంటే అక్కడ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కూడా ఎల్ఎన్టీనే చేస్తుంది ఫ్రెండ్స్. వీళ్ళ ఆర్డర్ బుక్ అనేది డిఫెన్స్ సెక్టర్లో కూడా మంచి వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎల్ఎన్టీ సర్వీసెస్ అంటే ఎల్ఎన్టీ మైంట్రీ, ఎల్టీఐ మైంట్రీ తెలుసు ఎంత పెద్ద కంపెనీ అయిందో స్టాక్ మార్కెట్లో. ఎల్టీటీఎస్ చాలామందిని కుబేరుని చేసింది ఫ్రెండ్స్ ఈ స్టాక్. సో ఎల్ఎన్టీ సన్ఫిన్ అని ఒక యాప్ తీసుకొస్తుంది ఫ్రెండ్స్. ఈ యాప్ సప్లై చైన్ మేనేజ్మెంట్కి ఈ కామర్స్ యాప్ లాంటిది. ఇంకా ప్రజెంట్ మార్కెట్లో అంత ఫుల్ ప్రైజ్గా రాలేదు, బట్ డెఫినెట్గా ఇట్ విల్ బి రాక్ ఇన్ ఫర్దర్ ఇయర్స్. నెక్స్ట్ ఎల్ఎన్టీలో ఈ స్క్రీన్ చెక్ చేయండి ఫ్రెండ్స్. వరల్డ్ లాంగెస్ట్ కాలం, వరల్డ్ హెవీయెస్ట్, గ్లోబల్ బెంచ్ మార్క్, వరల్డ్ సింగిల్ లార్జ్ ఆర్డర్. ఎంత మంచి వాల్యుబుల్ వర్డ్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. అంటే ఎల్ఎన్టీ అంత స్ట్రాంగ్ కంపెనీ ఫ్రెండ్స్. ఇక న్యూస్ అండ్ ఆర్డర్ బుక్ విషయానికి వస్తే అసలు ఎల్ఎన్టీ మీద ఎందుకు నేను పాజిటివ్గా ఉన్నాను, మీరు ఎందుకు పాజిటివ్గా ఉండాలని చెక్ చేస్తే, ఎల్ఎన్టీ డిఫెన్స్ స్టార్టెడ్ ఆఫ్ ది ఇయర్ విత్ హెల్దీ అండ్ ఆర్డర్ బుక్ సీయింగ్ సిగ్నిఫికెంట్ గ్రోత్ నౌ. డిఫెన్స్ సెక్టర్లో అరుణ్ రామచందాని అంటే డిఫెన్స్ సెక్టర్ వచ్చే మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రెండ్స్, ఆయన స్టేట్మెంట్ ఇది. నెక్స్ట్ ఎల్ఎన్టీ ఐఓసిఎల్ గుజరాత్ రిఫైనరీ దగ్గర నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ ఈపీసీ 23 బిలియన్ యూఎస్డి, ఈపీసీ ప్రొక్యూర్మెంట్ తీసుకుంది ఫ్రెండ్స్ ఆర్డర్. నెక్స్ట్ సౌదీలో, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లైక్ సౌదీ, దుబాయ్, కువైట్లో వాళ్ళ మేనేజ్మెంట్ 2030కి 70 గిగావాట్ సోలార్ పీవీ రెన్యూబుల్ సెక్టార్ని పెట్టాలని వాళ్ళ ప్లానింగ్ ఉంటే, అందులో 10 గిగావాట్ ఎల్ఎన్టీ ఈపీసీ చేస్తుంది ఫ్రెండ్స్. సో హౌ గ్రేట్ ఇట్ ఈస్, 70 గిగావాట్ 2030. సో 2027కి 25 గిగావాట్ అయినా కూడా 10 గిగావాట్ వాళ్ళ పైప్ లైన్ కూడా చెక్ చేస్తే 1.3 గిగావాట్ ఆల్రెడీ కంప్లీట్ అయింది, 2.9 గిగావాట్ వుడ్ బి కంప్లీట్ బై మార్చ్. సో క్లియర్ విజన్ ఉంది ఫ్రెండ్స్ వాళ్ళకి. సో అందుకే చెప్తున్నాను ఎంత స్ట్రాంగ్ అనేది. నెక్స్ట్ మనం చెక్ చేసుకుని 23 బిలియన్, ఇందాక చెప్పాము ఫ్రెండ్, 23 బిలియన్ యూఎస్డి వీళ్ళకి ఈపీసీలో వస్తుంది ఫ్రెండ్స్. సో ఎల్ఎన్టీ ఆర్డర్ బుక్ అనేది చాలా స్ట్రాంగ్ ఉందని కారణం ఇదే. రిఫైనరీలో ఉంది, డిఫెన్స్లో ఉంది, ఈపీసీలో ఉంది. నెక్స్ట్ స్టాక్ టెక్నికల్స్, స్టాక్ రివ్యూ చెక్ చేస్తే కనుక ఎల్ఎన్టీ నిఫ్టీ 50లో వన్ ఆఫ్ ది కంపెనీ. దీని మార్కెట్ క్యాప్ వచ్చి 4,87,100 crores. కరెంట్ ప్రైస్ 3,543, విచ్ ఇస్ ద రీజనబుల్ ప్రైస్, ఐ థింక్ సో. ఓకే, సో డెట్ టు ఈక్విటీ 1.56. ఇది ఈపీసీ కంపెనీ కాబట్టి ఫ్రెండ్స్, సో
డెఫినెట్‌గా డెట్ అనేది ఉంటుంది. దీని అసెట్ వాల్యూ 3,23,000 క్రోర్స్ ఉంటే డెట్ అనేది 1,22,100 క్రోర్సే ఉంది. సో, డెఫినెట్‌గా మీకు కంపెనీ అనేది డెట్ చాలా తక్కువ అని చెప్పాలి. పీర్స్ కంపేర్ చెక్ చేస్తే దీని దగ్గరలో కూడా ఇంత స్ట్రాంగ్ కంపెనీ ఇంకేది కనిపించదు ఫ్రెండ్స్ మీకు. ఈవెన్ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో. ఇప్పుడు జీఎంఆర్ అనేది ఓన్లీ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉంటుంది. బట్ ఎల్&టి అనేది మల్టిపుల్ సెక్టార్‌లో ఉంటుంది. అంటే మీరు మల్టిపుల్ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేసిన ఫీలింగ్ మీకొస్తుంది. కంపెనీని ఒక సెక్టార్ అనేది డౌన్ అయిపోయినా కూడా మీకు ఫర్దర్‌గా వేరే సెక్టార్‌లో ప్రాఫిట్ వచ్చినా కూడా అల్టిమేట్‌గా మీరు ప్రాఫిట్‌లోనే ఉంటారు ఫ్రెండ్స్. దీనికి క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ చెక్ చేసుకున్నా కూడా మీరు ఎవ్రీ ఇయర్ వచ్చి మీకు ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, నెట్ ప్రాఫిట్ కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు చెక్ చేయండి, నెట్ ప్రాఫిట్ హైలైట్ అయ్యి ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా హైలైట్ అయ్యి ఉంది. సో, ఎవ్రీ ఇయర్ అనేది మీకు ఇంక్రీజ్ అవుతుంది. సో, సేల్స్ కూడా చెక్ చేస్తే మీకు క్వార్టర్ మీకు సేల్స్ వాల్యూ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇందులో మీరు చెక్ చేసుకుంటే ఫ్రెండ్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ చెక్ చేయండి. లాస్ట్ ఇయర్ మోర్ దాన్ 10%, లాస్ట్ 3 ఇయర్స్ ప్లస్ లాస్ట్ 5 ఇయర్స్, లాస్ట్ 10 ఇయర్స్ మీరు ఎప్పుడు తీసుకున్నా 15% టు 13-15% మీకు రిటర్న్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలా స్ట్రాంగెస్ట్ కంపెనీ అని చెప్పడానికి నిదర్శనం. ఎందుకంటే మార్కెట్ వాలటాలిటీలో ఉన్నా కూడా మీకు ఆల్మోస్ట్ ప్రాఫిట్‌లోనే ఉంటారు. సో, స్టాక్ లవర్స్ చెక్ చేసుకుంటే డెఫినెట్‌గా ఫ్రెండ్స్ అంటే ఇది 3,000 నుంచి 30,000కి వెళ్తుందనే అనేది నేను చెప్పను. డెఫినెట్‌గా ఇది మల్టీ బ్యాగర్ స్మాల్ క్యాప్ కాదు. ఎందుకంటే లార్జ్ క్యాప్ సెక్టారు. దట్ టూ నిఫ్టీ 50 ఉంది. సో, ఒకసారి మల్టిపుల్ ఇండెక్స్ అయితే కనిపించవు. సో, బట్ ఓవర్ అనే లాంగ్ పీరియడ్ డెఫినెట్‌గా మీరు గుడ్ రిటర్న్స్‌లో ఉంటారు. మార్కెట్ ఎలాంటి కండిషన్ వచ్చినా. మార్కెట్‌లో ఆల్రెడీ ఇరాన్, ఇజ్రాయెల్ వార్ నడుస్తుంది ఫ్రెండ్స్. అందుకోసం మార్కెట్‌లో సమ్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, మార్కెట్‌ని చెక్ చేసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు కరెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. 3,200 ఫస్ట్ ఎంట్రీ అనుకుంటే 3,000 బిలో వచ్చిన దగ్గర నుంచి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. విచ్ ఇస్ ఏ గుడ్ పిక్ ఫర్ అవర్ లాంగ్ టర్మ్ డెఫినెట్‌గా. మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదన్నా సజెస్ట్ చేయాలంటే సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము కూడా న్యూ కాబట్టి మేము నేర్చుకుంటాం. ఇంకా బాగా క్వాలిటీగా ఇవ్వడానికి ట్రై చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీరు చేసే సబ్స్క్రైబ్ అండ్ లైక్ డెఫినెట్గా మమ్మల్ని మోటివేట్ చేస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్.